అమెరికాలో మేముంటున్న స్టేట్‌లో ఇదే పెద్ద ఫార్మర్స్ మార్కెట్ అండి. ఇది స్టేట్ ఫార్మర్స్ మార్కెట్. అంటే మన రైతు బజార్ అనమాట. ఇది మొత్తం 30,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రెష్ ప్రొడ్యూస్ అంతా ఉంటుందండి. అంటే మనకి వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ అంతా కూడా రైతులు పండించినవి తీసుకొచ్చి ఇక్కడ మనకు అమ్ముతారనమాట. ఇక్కడ మనకి ప్లాంట్స్ కూడా అమ్ముతారండి. చాలా డిఫరెంట్ సైజెస్‌లో. పెద్ద సైజ్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు, చిన్న సైజ్ ప్లాంట్ సాప్లింగ్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఫుడ్ కూడా ఉంటుంది, ఫ్రూట్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మన బేక్డ్ ఐటమ్స్ కానీ, కేక్స్ కానీ ఇలాంటివి కూడా. అండ్ హనీ కూడా అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ అయితే నేను చూశాను ఇక్కడ. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చూడండి, జుకినీ, క్యారెట్స్, పొటాటోస్, పర్పుల్ క్యాబేజ్, ఇలా జుకినీలోనే 4-5 వెరైటీస్ ఆఫ్ జుకినీస్ ఇలాంటివన్నీ కూడా నేను చూశాను. ఇంకా స్వీట్ పొటాటోస్, మళ్ళీ మనకి టొమాటోస్లో అయితే 4-5 వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ అయితే అమ్ముతున్నారనమాట. హెయిర్ లూమ్ టొమాటో అని, బిగ్ బాయ్ టొమాటోస్ అని ఇలా చాలా రకాలైతే ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా మనకి బాస్కెట్ లెక్కన అమ్ముతున్నారనమాట. ఇవేనండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్, చెర్రీ టొమాటోస్ అనమాట. చెర్రీ టొమాటోస్లోనే ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఇవేనండి నేను చెప్పిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ. వైట్ వాటర్ ఒకటి, మళ్ళీ ఎక్స్ట్రా వైట్ అని, ఎక్స్ట్రా లైట్ యాంబర్ అని, డార్క్ యాంబర్ అని, ఇలా రకరకాల వెరైటీస్ ఆఫ్ హనీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి వరల్డ్ వైడ్ అయితే 300 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హనీస్ అయితే ఉంటాయంట. సో ఇక్కడ అయితే మనకు ఒక 6-7 వెరైటీస్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి కాలీఫ్లవర్స్ అండి. నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. పర్పుల్ కలర్ కాలీఫ్లవర్ అండ్ ఆరెంజ్ కలర్ కాలీఫ్లవర్. ఇవి హర్బ్ ప్లాంట్స్ అండి. అంటే మనకి బేసిల్, ఆరిగానో ప్లాంట్, రోజ్మెరీ ప్లాంట్, థైమ్, చైవ్స్, సేజ్, పార్స్లీ, ఇలా రకరకాల హర్బ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు వంటల్లో బాగా యూస్ చేస్తారు హర్బ్స్ని. ఇది వచ్చేసి క్యాప్సికమ్ ప్లాంట్ అండి. ఇక్కడ బెల్ పెప్పర్స్ అంటారు క్యాప్సికమ్ని. అండ్ ఇవి వచ్చేసి మనకి బజ్జీ పచ్చిమిరపకాయలాగా ఉన్నాయి కదా, ఇది ఒకటి పర్పుల్ కలర్ క్యాప్సికమ్ అండి. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పర్పుల్ కలర్ క్యాప్సికమ్ని. ఇవి కొంచెం పెద్ద సైజు, మన బనానా పెప్పర్స్ అంటారు వీటిని. మనకి చాలా పెద్ద పెద్ద సైజులోనే అమ్ముతున్నారు అనమాట ప్లాంట్స్. ఇది వచ్చేసి వంకాయ ప్లాంట్ అండి. ఇది $6 అమ్ముతున్నారు. మేము ఆ ప్లాంట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇవి మనకి చిన్న చిన్న ప్లాంట్ సాప్లింగ్స్ అనమాట. టొమాటోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా వెరైటీ రకాల టొమాటో ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది అల్లము, పొటాటో, మనకి స్వీట్ పొటాటో, మోస్ట్లీ అయితే వాళ్ళు అంతా కూడా ఇవే ఉన్నాయండి. పర్పుల్ క్యాబేజెస్, కాలీఫ్లవర్స్, టొమాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ ఇలాంటి వెజిటబుల్సే నేను ఎక్కువ చూశాను. ఫ్రూట్స్లో అయితే మనకి స్ట్రాబెర్రీస్, ప్లమ్స్, పీచెస్, ఇలాంటి ఫ్రూట్స్ అయితే నేను చూశాను అనమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్స్ అండి, రకరకాల పూల మొక్కలు అనమాట. ఇవి బంతిపూలు అండి. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ బంతిపూలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే వచ్చేసి టొమాటో ప్లాంట్స్ అండి. వరల్డ్ మొత్తంలో 10,000 వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయంట. కానీ ఇక్కడ నేనైతే ఒక 40-50 వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ చూశానండి. చాక్లెట్ స్ట్రైప్స్ అని, బ్లాక్ చెర్రీ అని, మళ్ళీ స్వీట్ మిలన్ అని, పింక్ బర్క్లీ డై అని, ఇవన్నీ కూడా టొమాటోసేనండి. వెరైటీస్ ఆఫ్ టొమాటో ప్లాంట్స్ అంట ఇవన్నీ. మనకి ఇక్కడ అమ్ముతున్నారనమాట వీళ్ళు టొమాటో ప్లాంట్స్. క్యాండీ ల్యాండ్ అని, మళ్ళీ మౌంటైన్ మ్యాజిక్ అని. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు, నేను ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అనమాట. వీటాంగ్ షీబ్యాంగ్ అంట.
లక్కీ టైగర్ అంట ఈ టొమాటో. ఇదేమో బెర్రీ క్రేజీ చెర్రీ అంట. పింక్ బంబల్ బీ అంట. ఇలా చాలా రకాల టొమాటోస్ ఉన్నాయండి ఇక్కడ. పర్పుల్ బంబల్ బీ అంట, చాక్లెట్ చెర్రీ అంట. ఇవి చాక్లెట్ కలర్లో ఉన్నాయన్నమాట ఈ టొమాటోస్. ఇవన్నీ కూడా ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయండి, చూడండి. మేము ఇంట్లో వాడే టొమాటోస్ అయితే రోమా టొమాటోస్ వాడతామండి, అండ్ టొమాటోస్ ఆన్ ద వైన్. ఈ 2 వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ అయితే మేము వాడతాము. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టొమాటో ప్లాంట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇంకా చెర్రీ టొమాటోస్ కూడా వాడతాను అప్పుడప్పుడు. ఇంట్లో కూడా చెర్రీ టొమాటో ప్లాంట్స్ అయితే వేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి నిమ్మకాయ మొక్కలండి. అంటే చిన్న సైజు నిమ్మకాయ మొక్కలు ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ మొక్కలు కూడా ఉన్నాయి అన్నమాట. ప్రైజ్ని బట్టి చిన్న సైజు ఏమో మనకి $10 అలా ఉన్నట్టున్నాయి. కొంచెం పెద్ద సైజు అయితే మనకి $50-65 దాకా కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి బ్లూబెర్రీ ప్లాంట్స్ అండి. బ్లూబెర్రీస్ అన్నీ కూడా కనపడుతున్నాయి కదా బాగా వేలాడతా. ఇది కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ మొక్కలండి. ఇవి $125 ఉంది ప్రైస్. మనకి పూతంతా కూడా బాగా వచ్చేసి కాయలు కూడా బాగా వేలాడుతున్నాయి అన్నమాట నిమ్మకాయలు. అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టాడు, $125 పెట్టాడు. ఇక్కడ మనకి నాటు కోడిగుడ్లు కూడా అమ్ముతున్నారండి. కొంతమంది ఇంట్లో కోళ్ళు అవి పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి నాటు కోడిగుడ్లు కూడా అమ్ముతున్నారు. ప్రైస్ మనకి బయట సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా. ఇవి వచ్చేసి మనకి బేక్డ్ ఐటమ్స్ అండి. అంటే షాపింగ్ చేస్తా కొంతమంది కొనుక్కొని తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బేక్డ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఇది వచ్చేసి అరటి చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది సైజు. ఇది మొత్తం $100 చెప్పారనమాట ఈ అరటి చెట్టు అంతా కూడా. దీనికి పెద్ద ట్రక్స్ ఏమన్నా కావాలండి ఇంటికి తీసుకెళ్ళడానికి. చిన్న చిన్న కార్స్లో అయితే అదేం పట్టదు, అంత పెద్దగా ఉందన్నమాట బాగా. ఇంకా ఇలా ఉన్న వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ కూడా ఒకసారి చూసేసి మాకు కావాల్సినవి తీసుకుని కొన్ని ప్లాంట్స్ కూడా తీసుకున్నామండి. అన్నీ తీసుకుని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం.